ఏంటి భూమి, అంత అర్జెంటుగా కలవాలన్నావు? ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటరా? చాలా ఇంపార్టెంట్ విషయం దర్శన్. ఈ సమయంలో నాకు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియక చివరికి నీ మీద నమ్మకంతో నీ హెల్ప్ కోసం వచ్చాను. ఎందుకంత కంగారు పడుతున్నావు? అసలేం జరిగింది భూమి? నా భర్త పేరు విశ్వ అంటూ తాను ఏ ఇంటికి కోడలో ఆ వివరాలన్నీ చెబుతూ రాజేశ్వరి గురించి కూడా మొత్తం వివరించింది భూమి. అదంతా విన్న తర్వాత చాలా షాక్ అయ్యాడు దర్శన్. ఇప్పుడు నా భర్త ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. ఆయనకు తల్లంటే చాలా ప్రాణం. ఒకవేళ ఈ విషయాలన్నీ నేను చెప్పినా ఆయన నమ్మకపోవచ్చు. అందుకే సాక్ష్యాధారాలతో సహా వివరించాలి దర్శన్. ప్లీజ్, నువ్వు ఎలాగైనా నాకు హెల్ప్ చేయాలి. హే, నేను ఈ బిజినెస్ ఫీల్డ్లోకి వచ్చానంటే ఒకందుకు విశ్వాస్ సార్ నాకు ఇన్స్పిరేషన్గా మారడమే కారణం. అతి తక్కువ సమయంలోనే బిజినెస్ని సింగిల్ హ్యాండ్తో హ్యాండిల్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు నేను ఆయన్ని ఫాలో అవుతూనే ఉంటాను. ఇప్పుడు నా చిన్ననాటి బెస్ట్ ఫ్రెండ్ నా మెంటర్కి వైఫ్ అవ్వడమే కాకుండా ఒక ప్రాణం ప్రమాదంలో ఉందంటే నా వల్ల కాదని చేతులెత్తేస్తానని ఎలా అనుకున్నావే పిచ్చిదానా? తప్పకుండా ఆవిడకు శిక్ష పడేలా చేద్దాం. అదే సమయంలో అనుకోకుండా కాఫీ షాప్కి వచ్చిన పవన్ వాళ్ళిద్దరు ఫొటోస్ తీసి వెంటనే విశ్వకి సెండ్ చేసి తన నోటితోల కొద్దీ పాత పగలు మనసులో పెట్టుకొని అతని మనసు గాయపరిచాడు. ఇదిగో, ఇదే ఆ ముసల్దాన్ నెంబర్. ఉదయం ఎవరో కిల్లర్తో ఫోన్లో మాట్లాడినట్టుంది. కాల్ రికార్డింగ్ బయటకు తీస్తే ఆ నెంబర్ ద్వారా ఆ వ్యక్తి ఎవరో తెలుస్తుంది కదా. వాడిని పట్టుకొని 4 తగిలించి ఆయన ముందుకు తీసుకువెళ్తే నిజాలన్నీ వాటికవే బయటకు వస్తాయి. ఆయన కూడా నా మాటలు నమ్ముతారు. ఓకే, నాకు పోలీస్ డిపార్ట్మెంట్లో తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు. వాడి ద్వారా మనం ప్రొసీడ్ అవ్వచ్చు అంటూ భూమిని తీసుకొని అక్కడి నుండి బయలుదేరి తన ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాడు దర్శన్. ఈ రోజంతా నేను దర్శన్తో కలిసి ఈ పని మీదే ఉన్నాను. ఇదిగో, ఇప్పటికి మా పని పూర్తయి వచ్చేసరికి మీరు కనిపించారు అంటూ చెప్పడం ముగించి విశ్వ కళ్ళల్లోకి చూసింది భూమి. అతని కళ్ళల్లో ఎలాంటి భావం కనిపించలేదు. ఎందుకండి అలా చూస్తున్నారు? నా మాటలు మీకు నమ్మశక్యంగా లేవా? నువ్వు చెప్పినవన్నీ పచ్చి నిజాలే భూమి. కానీ నీకన్నా ముందే నాకు ఈ విషయాలన్నీ తెలిసిపోయాయి. ముందే తెలిసాయా? కానీ ఎలా? ఆ ప్రశ్నలకి సమాధానంగా తను లండన్లో చంద్రశేఖర్ని కలవడం, వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ మొత్తం వివరించి తను ఇంటికి వచ్చే వరకు జరిగిందంతా చెప్పాడు విశ్వ. వాట్? ఈ ముసలిది మామయ్య గారిని కూడా పొట్టలు పెట్టుకుందా అని తలూపాడు విశ్వ. ముందు రాజేశ్వరి గురించి, కన్న తండ్రి చావు గురించి తెలిసిన అతనికి వెంటనే తన గురించి పవన్ తప్పుగా మాట్లాడడం వల్ల అతను చాలా డిప్రెస్ అయిపోయి తను రాగానే అలా కన్నీళ్లు పెట్టుకున్నాడని అర్థమయ్యి భూమి మనసుకు బాధ కలిగింది. ప్లీజ్, మీరలా ఉండకండి. మిమ్మల్ని నేను ఇలా చూడలేకపోతున్నాను. నాకే ఎందుకిలా జరుగుతుందో అర్థం అవ్వట్లేదు భూమి. ముందు కన్న తల్లి వదిలేసి వెళ్ళిపోయింది. తర్వాత నాన్నగారు. వాళ్ళు పోయినా అమ్మాయిన నాతో ఉంది చాలు అనుకున్నాను. ఇంట్లో వాళ్ళు నాకు సుష్మకి పెళ్లి చేయాలని మాట్లాడుకోవడం విని తెలియకుండానే టీనేజ్ నుండి ఆమెకు అట్రాక్ట్ అయ్యాను. కానీ తను కూడా డబ్బు కోసం నన్ను వదిలేసి మోసం చేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు తల్లి అని నమ్మిన ఆవిడ ఒక మోసగత్తి అని ఆమెను చూపించే ప్రేమ వెనుక ఎంత స్వార్థం, రాక్షసత్వం ఉన్నాయో తెలుస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. ఎందుకు? నేనేం పాపం చేశానని నా జీవితంలో ఇంతమంది ఎందుకు నన్ను వెన్నుపోటు పొడుస్తున్నారు? లేదండి, మీరు చాలా మంచివారు. మీ మనసు చాలా మంచిది. మీ కళ్ళకు అందరూ మంచి వాళ్ళలాగే కనిపిస్తారు. అందుకే వాళ్ళ మోసపూరితమైన రూపాన్ని మీరు చూడలేకపోయారు. మీరు ఏ తప్పు చేయనప్పుడు బాధపడాల్సిన అవసరం కూడా లేదు. మీ బాధకి కూడా వాళ్ళు అర్హులు కాదు. ఎవరు ఉన్నా వదిలేసినా మీకు జీవితాంతం నేనున్నాను. మీరే నన్ను మెడపట్టి గెంటేసినా మీ చెయ్యి వదిలి నేను ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళను. మనకు అన్యాయం చేయాలని ప్రయత్నించిన వాళ్ళని మన జీవితాల నుండి దూరంగా విసిరేసి వాళ్ళకు శిక్ష పడేలా చేసి మన జీవితాన్ని హ్యాపీగా గడుపుదాం. ఆమె మాటలు మనసుకి ప్రశాంతత కలిగిస్తుంటే కడుపులో మొహం దాచుకొని నడుము చుట్టూ చేతులు బిగించి గట్టిగా హత్తుకున్నాడు విశ్వ. ఇంకో 10 రోజుల్లో మీ బర్త్డే వస్తుంది. 4 ఏళ్ల నా ప్రేమ ప్రయాణంలో మొదటిసారి మీ భార్య స్థానంలో మీ పుట్టినరోజుకు నేను పక్కనే ఉండబోతున్నాను. ఈ బర్త్డేని నేను చాలా చాలా సంతోషంగా సెలబ్రేట్ చేయాలనుకుంటున్నాను. నా ఆశ నెరవేరాలంటే వీలైనంత త్వరగా ఈ ముసల్దాని పీడ విరగదీసుకోవాలి.
అందుకు నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటా ఐడియా? ఈ రోజంతా తిరిగి నేను ఆ ముసల్దాని కాల్ రికార్డింగ్ సంపాదించాను. ఇందులో ఒక కిల్లర్ నెంబర్ ఉంది. ఈ నెంబర్ ద్వారా వాడి లొకేషన్ ట్రేస్ చేసి పట్టుకొని 4 దెబ్బలు తగిలిస్తే నిజాలు బయటికి వస్తాయి. కానీ ఈ ముసలిది తెలివైనది కదా, సాక్ష్యాలను కూడా తారుమారు చేయగలదు. అందుకే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి. రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలంటే నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, కానీ కొంచెం రిస్క్తో కూడుకున్నది. ఏం పర్వాలేదు, మీ ఐడియా చెప్పండి. తన ప్లాన్ వివరించాడు విశ్వ. సూపర్, మీ ఐడియా చాలా బాగుంది. ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుతుంది. మీ బర్త్డే దగ్గరలోనే ఉంది కాబట్టి ముసల్ది వెనక ముందు ఆలోచించకుండా తప్పకుండా తప్పటడుగు వేస్తుంది. ఆ క్షణం మనం దాన్ని పట్టుకోవాలి. నీకు భయం అనిపించట్లేదా? మీరు నా పక్కనే ఉండగా నాకెందుకు భయం? అంత నమ్మకమా నా మీద? బోల్డంత నమ్మకం ఉంది. అది సరే గాని ఇంకోసారి చెప్పొచ్చు కదా. ఏం చెప్పాలి? అని అయోమయంగా చూశాడు విశ్వ. అదే ఇందాక మీరు ఎమోషనల్ అవుతూ చెప్పారు కదా. ఎమోషనల్ అయ్యానని నువ్వే అంటున్నావు కదా. అప్పుడేదో తెలియక ఫ్లోలో వాగేసినట్టున్నాను. నువ్వేం పట్టించుకోకు అని నవ్వాడు విశ్వ. అంటే ఆ మాటలేవి నిజాలు కావా? ఏమో తెలియదు. ఆ ఎంత మోసం! అంటూ ఏడుపు మొహం పెట్టింది భూమి. అది చూసి నవ్వుతూ ఎర్రబడ్డ ఆమె ముక్కు మీద ముద్దు పెట్టి ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయాడు విశ్వ. తను మొదటి ముద్దు. ఆ ముద్దులోనే అతని ప్రేమ అర్థమవుతుంటే అతను ఊరికే తనని ఏడిపించాడని తెలిసి భూమి మొహం సిగ్గుతో ఎర్రబడింది. మరుసటి రోజు భూమి విశ్వలో ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళేసరికి న్యూస్ పేపర్ చదువుతూ సోఫాలో కూర్చుని కనిపించింది రాజేశ్వరి. తమ ప్లాన్ ప్రకారం ఒకరినొకరు చూసుకొని కళ్ళతో సైగలు చేసుకొని ముందుకు కదిలారు విశ్వభూమి. గుడ్ మార్నింగ్ అమ్మా అంటూ ఎప్పటిలాగే విష్ చేస్తూ వచ్చి పక్కన కూర్చున్నాడు విశ్వ. అతన్ని చూడగానే ఆశ్చర్యపోయింది రాజేశ్వరి. నువ్వెప్పుడు వచ్చావు విశ్వ? నాకు తెలియనే లేదే. నేను చాలా లేట్ నైట్ వచ్చానమ్మా. ఆ టైంలో నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని నీకేం చెప్పలేదు. నిన్ను చూడటానికి నాకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు విశ్వ. అసలే నిన్ను చూసి 6 రోజులు గడిచిపోయాయి. నాకెంత బెంగగా ఉందో తెలుసా? అబ్బో, ఏం నటిస్తున్నావే ముసల్దానా? లేదు లేదు, జీవిస్తున్నావు. నీ నటనకు అంతిమ గీతం పాడే రోజులు దగ్గరే ఉన్నాయిలే అని మనసులోనే కోపంగా అనుకుంది భూమి. నా కొడుకంటే నన్ను డిస్టర్బ్ చేయకూడదు అనుకున్నాడేమో. నువ్వైనా చెప్పాలి కదా భూమి. వాడి కోసం నేను ఎంతగా ఎదురు చూస్తున్నానో నీకు తెలియదా? అంటూ కోడల మీద అరిచింది రాజేశ్వరి. అమ్మ నీ ముసల్దానా, ఈ వారం రోజుల్లో నాతోనే సరిగ్గా మాట్లాడలేదు. ఆయన గురించి ఒక్కసారి కూడా టాపిక్ తీసుకురాలేదు. ఇప్పుడు మాత్రం ఆయన ముందు ఎంత నటిస్తున్నావే అని మనసులోని ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంది భూమి. తను నిన్ను పిలవాలని అనుకుందమ్మా. నేనే వద్దని చెప్పానులే. సర్లే నాన్న, ఎప్పుడు తిన్నావో ఏంటో, టిఫిన్ చేద్దాం పదా అంటూ కొడుకుతో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది రాజేశ్వరి. ఇంతకీ వెళ్ళిన పని ఏమైంది విశ్వ? నీ కొడుకు వెళ్ళాక సక్సెస్ అవ్వకుండా ఉంటుందా అమ్మా? మీటింగ్స్ అన్నీ అదరగొట్టేశాను. దీనివల్ల మనకు దగ్గర దగ్గర 100 కోట్ల లాభం వస్తుంది తెలుసా? 100 కోట్లు అన్న మాట వినగానే రాజేశ్వరి కళ్ళు చంద్రముఖి కళ్ళలా మెరిసిపోయాయి. ఛ, వీడు బంగారు గుడ్లు పెట్టే బాతు. చచ్చిన నా మొగుడులాగే వీడికి కూడా చాలా తెలివితేటలున్నాయి. రోజు రోజుకి బిజినెస్ని ఎక్స్పాండ్ చేస్తూ కోట్లలో లాభం తెచ్చిపెడుతూ ఆస్తిని 2 చేశాడు. వీడు బ్రతికుంటే ఇంకో 10 ఏళ్లలో ఈ దేశంలో నేనే రిచెస్ట్ ఉమెన్ అయ్యేదాన్నేమో. కానీ చంపక తప్పని పరిస్థితి. ఒకవేళ వీడికి కొడుకు కూతురు పుడితే ఆ ఆస్తంతా వాళ్ళ పేరు మీదకి వెళ్ళిపోతుంది. పోనీ వీడిని చంపకుండా 25 ఏళ్ళ తర్వాత ఆస్తినంతా నా పేరు మీదకి రాయించుకుంటే ఎలా ఉంటుంది అని ఆలోచనలో పడింది రాజేశ్వరి. తన ఆలోచనకు తగ్గట్టు మొహంలో హావభావాలు మారుతుంటే ఆమె బుర్రలో ఎలాంటి ఆలోచనలు రన్ అవుతున్నాయని బాగా అర్థమైంది విశ్వభూమిలకు. అదంతా చూస్తూ రాజేశ్వరిని మనసులోనే బండబూతులు తిట్టుకుంది భూమి. ఆ బూతులకు తగ్గట్టే భూమి మొహంలో కూడా చిటపటలాడుతుంటే నవ్వొచ్చింది విశ్వకి. అమ్మా, నీకు చంద్రశేఖర్ అనే పేరుతో ఎవరైనా తెలుసా? అని ఉన్నట్టుండి అడిగాడు విశ్వ. చంద్రశేఖర్ అనే పేరు వినగానే ఉలిక్కిపడింది రాజేశ్వరి. తెలీదు నాన్నా, ఎందుకిలా అడిగావు అని తడబడుతూ అడిగింది రాజేశ్వరి. నాకు లండన్లో అతను కనిపించాడమ్మా. ఆ మాటకు ఆమె కళ్ళు 2 పెద్దవయ్యాయి. ఎక్కడ కనిపించాడు? నిన్ను కలిశాడా?
నీతో మాట్లాడా? ఏం మాట్లాడాడు? అసలు నువ్వు ఎందుకు అతన్ని కలిశావు? అంటూ వరుస ప్రశ్నలు వేసింది రాజేశ్వరి. నాతో అతనేమీ మాట్లాడలేదు. నన్ను చూడగానే నువ్వు రాజారాం కొడుకువి కదా అని అడిగాడు. నేను అవునని చెప్పగానే నన్ను ఒక్కసారి హక్ చేసుకుని వదిలి అంతలోనే ఏదో గుర్తొచ్చినట్టు భయంగా నన్ను వదిలేసి వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అది విన్న తర్వాత గాని రిలాక్స్గా ఊపిరి పీల్చుకోలేకపోయింది రాజేశ్వరి. అమ్మయ్యా, అంటే ఆ చంద్రశేఖర్కి ఇంకా నా మీద భయం ఉందన్నమాట. అందుకే నేను గుర్తొచ్చి నా గురించి ఈ విషయం విశ్వతో చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోయినట్టున్నాడు. మంచి పని చేశాడు. ఇలా నిజాన్ని దాచి తన ప్రాణాలని కాపాడుకున్నాడు అని క్రూరంగా అనుకుంది రాజేశ్వరి. ఇంతకీ ఎవరమ్మా చంద్రశేఖర్? అని మళ్ళీ అడిగాడు విశ్వ. నాకు కూడా తెలియదమ్మా. ఒకవేళ మీ నాన్నగారి పాత స్నేహితుడు అయి ఉండొచ్చేమో. మేబీ నేను మీతో ఒక విషయం గురించి మాట్లాడాలమ్మా. చెప్పు నానా, నా దగ్గర నీకు పర్మిషన్ ఎందుకు? నేను మన ఆస్తినంతా భూమి పేరు మీద రాయాలి అనుకుంటున్నాను. అని సైలెంట్గా ఉన్న రాజేశ్వరి గుండెల్లో ఆటం బాంబు వేశాడు విశ్వ. ఏంటి? ఆస్తిని భూమి పేరు మీదకు రాయడం ఏంటి విశ్వ? నీకేమైనా మతిపోయిందా? ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? రాస్తే ఏమైంది? మన భూమినే కదా. భూమి ఈ ఇంటి కోడలు మాత్రమే, వారసురాలు కాదు. కానీ ఈ ఇంటి వారసత్వం నిలిపేది కూడా తనే కదా. రెండిటికి చాలా తేడా ఉంది విశ్వ. నీ మాటలను నేనెంత మాత్రం ఒప్పుకోను. అది కాదమ్మా, ఈ మధ్యన నేను ఒక పవర్ఫుల్ జ్యోతిష్యుణ్ణి కలిశాను. మనిద్దరి పేరు మీద ఈ టైం అస్సలు బాగోలేదంట. భూమి జాతకం బాగుందంట. తన పేరు మీద ఏదైనా ఇన్వెస్ట్ చేస్తే 1కి 10 ఇంతలే కలిసి వస్తుందంట. అందుకే మన ఆస్తితో పాటు కంపెనీస్ కూడా భూమి పేరు మీద మార్చాలని నేను ఫిక్స్ అయ్యాను. నువ్వు ఈ జాతకాలు అవి నమ్మటం ఎప్పుడు మొదలు పెట్టావు విశ్వ? ఆయన చెప్పిన తర్వాత నమ్మాలి అనిపించిందమ్మా. ఎందుకంటే భూమి ఇంటికి వచ్చిన తర్వాతే కదా ఇంత పెద్ద ప్రాజెక్టు మన కంపెనీకి వచ్చింది. ఇప్పుడు 100 కోట్ల లాభం కూడా వచ్చింది. నువ్వేమైనా చెప్పు, నేను మాత్రం ఒప్పుకోవట్లేదు. ఆ తర్వాత నీ ఇష్టం. అలా అంటే కొడుకు తన ఇష్టానికి వ్యతిరేకంగా వెళ్ళడని ఆమె అనుకుంది. అత్తయ్యకి ఇష్టం లేదంటున్నారు కదండి, ఎందుకు వచ్చిన గొడవ? వదిలేయండి. అమ్మకు తెలియక అలా అంటుందిలే భూమి. కానీ రేపు బాగా కలిసొస్తే అమ్మ కూడా చాలా సంతోషిస్తుంది కదా. అందుకే నేను ఈ నిర్ణయం నుండి వెనక్కి రావాలని అనుకోవట్లేదు. అక్కడ వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటుంటే రాజేశ్వరికి చాలా కోపం వచ్చింది. కానీ అక్కడ ఏమైనా మాట్లాడితే తన ప్లాన్ ఎక్కడ బయటపడిపోతుందోనని అక్కడ ఏమీ మాట్లాడకుండా తన గదిలోకి వెళ్ళిపోతుంది. ముసల్దానికి కోపం వచ్చినట్టుంది, ఎక్కడో మండుతున్నట్టుంది అంది భూమి. నువ్వైతే జాగ్రత్తగా ఉండు అన్నాడు విశ్వ. అదేంటి, మీరు ఇంట్లో ఉండట్లేదా? ఉంటాను. నువ్వు కూడా జాగ్రత్తగా ఉంటావని చెప్తున్నానులే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు విశ్వ. ముసలిదాని ముఖ చిత్రం ఏంటో చూడాలి అనుకుంటూ గార్డెన్లోకి వెళ్ళిన రాజేశ్వరి రూమ్ వెనక వైపు ఉన్న విండో తనే చిన్నగా ఓపెన్ చేసి లోపలికి తొంగి చూసింది భూమి. గదిలో ఉన్న సామాన్లన్నీ చిందరబందరగా పడేసి డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్తో కూడా పగలగొట్టేసింది రాజేశ్వరి. దొంగ మొహంది, ఈ ముసల్ది దీని గురించి ఏమనుకుంటుంది? ఈ సామాన్లన్నీ ఇది కష్టపడి సంపాదించిందా పెట్టిందా? మామయ్య గారు నామగుడు సంపాదించిందంతా వృధా చేస్తుంది. ఈ సామాన్లన్నిటికీ డబ్బులను దీని ముక్కుపిండి వసూలు చేస్తా అంటూ కోపంగా అనుకుంది భూమి. విశ్వ ఎందుకు 10 రోజుల్లో పోయేవాడివి ప్రశాంతంగా పోక నాకు కోపాన్ని తెప్పిస్తున్నావు? నిజానికి నీకు 25 ఏళ్ల నిండిన తర్వాతే ఏదో మాయమాటలు చెప్పి ఆస్తినంతా నా పేరు మీదకు రాయించుకొని నిన్ను ప్రాణాలతో వదిలేద్దాం అనుకున్నాను. కానీ ఈ క్షణం నువ్వు భూమి మీదకు ఆస్తినంతా రాసి చేజేతులా నీ మీదకు, నీ పిల్లం ప్రాణాల మీదకు తెచ్చుకున్నావు. నా కోపం తీవ్రత నీకు తెలియదు విశ్వ. నీకు భూమినిచ్చి పెళ్లి చేసి తప్పు చేశాను. నీకు దాని మీద ప్రేమ పుట్టింది. అది అంతులేనంతగా పెరిగిపోయింది. అందుకే కదా ఇంత ఆస్తిని తన పేరు మీదకు రాయడానికి ఈజీగా డిసిషన్ తీసుకున్నావు. కానీ ఆ ఆస్తి మీద నాకు 25 ఏళ్లుగా ప్రేమ ఉంది. నీ ప్రేమ కంటే నా ప్రేమకి ఆయుష్ బలం ఎక్కువ. ఈ ఆస్తి నాదవ్వడానికి ఇంతవరకు ఒక ప్రాణం తీస్తే చాలు అనుకున్నాను. ఇప్పుడు కూడా ఒక ప్రాణమే కాకపోతే నీ బదులుగా నీ పెళ్ళం చేస్తుందన్నమాట. అది పోయిన బాధలో నువ్వు దుఃఖసాగరంలో మునిగిపోయినప్పుడే నిన్ను మాయ చేసి ఆస్తిని నా పేరు మీద రాయించుకుంటాను.
ఆ తరువాత నా మాటలు వినే అమ్మాయిని తీసుకొచ్చి నీకు మళ్ళీ పెళ్లి చేసి నీ తెలివితేటలతో ఈ ఆస్తిని పెంచుకుంటూ పోతాను. ఆమె ఖచ్చితంగా అలాగే ఆలోచిస్తుందని ముందే గ్రహించిన భూమి షాక్ అవడానికి బదులు మనసులోనే పిచ్చి పిచ్చిగా తిట్టేసుకుంది. కాటికి కాళ్ళు చాపుకొని ఉన్న నీకెందుకే ఇంత ఆస్తి? పోయే ముందు నీ నెత్తిన పెట్టుకుని పోతావా ఏంటి? ఈ తొక్కలో ఆశ. నీకోసం నా నిండు నూరేళ్ల భవిష్యత్తు వదులుకోవాలా? నీకే తెలియకుండా నీ అవయవాలన్నీ దొబ్బేసి ఫ్రీగా పనిచేస్తాను. అప్పుడు గాని నీకు బుద్ధి రాదు అని తిట్టుకుంటూ విశ్వ దగ్గరికి వెళ్ళి తాను చూసిందంతా చెబుతూ మళ్ళీ మళ్ళీ తిట్టింది భూమి. ఓవైపు రాజేశ్వరి క్రూరమైన ఆలోచనలకి బాధగా అనిపిస్తుంటే మరోవైపు భూమి తిట్లకి నవ్వాగడం లేదతనికి. 2 రోజులు గడిచిపోయాయి. రాజేశ్వరి విశ్వతో పలకడం మానేసింది. ఆమెకు నచ్చజెబుతున్నట్టు నటించాడతను. ఒప్పుకున్నట్టు నటించిందామె. మరోవైపు విశ్వ, భూమి, దర్శన్కి తెలిసిన పోలీస్ ఫ్రెండ్ కలిసి రాజేశ్వరితో కాంటాక్ట్లో ఉన్న కిల్లర్ని వెతికి పట్టుకున్నారు. విశ్వ, భూమి మీద రాజేశ్వరికి అనుమానం రాకూడదని వాళ్ళిద్దరినీ ఆ కేసుకి దూరంగా ఉండమని చెప్పి పోలీస్ ఆఫీసర్ కిల్లర్ని ఇంటరాగేట్ చేస్తూ రాజేశ్వరి గురించి నిజానిజాలు తెలుసుకునే పనిలో ఉన్నాడు. దర్శన్ వాళ్ళకి తన సాయశక్తుల సహాయం చేస్తూనే ఉన్నాడు. ఈ విషయాలేవీ తెలియని రాజేశ్వరి తన కాంటాక్ట్ చేస్తున్న కిల్లర్ ఎప్పట్లాగే ఫోన్ కాల్ లిఫ్ట్ చేయకపోతుంటే ఎక్కడో తాగి పడిపోయాడని తిట్టుకుంటూ తనే భూమిని చంపేందుకు కంకణం కట్టుకుంది. నిన్ను చంపాలని నా ప్లాన్లో లేదు భూమి. కేవలం నీ మొగుడు వల్లే నువ్వు ఇప్పుడు చావబోతున్నావు. వచ్చే జన్మలో అయినా పేద కుటుంబంలో కాకుండా బాగా డబ్బు ఆస్తి ఉన్న కుటుంబంలో వారసురాలిగా పుట్టాలని నేను మనసారా కోరుకుంటున్నాను అని విషపూరితమైన నవ్వుతో అనుకుంటూ తనేం చేయాలో ఆలోచించుకుంది రాజేశ్వరి. ఆ రోజు రాత్రి ముగ్గురు కలిసి భోజనాలు చేస్తుండగా విశ్వని పిలిచింది రాజేశ్వరి. ఏంటమ్మా? అని తినడం ఆపకుండానే అడిగాడు విశ్వ. ఈ మధ్య నువ్వు నాతో అస్సలు టైం స్పెండ్ చేయట్లేదు విశ్వ. ఈ రోజు నా గదిలో పడుకోవచ్చు కదా అంటూ ఎప్పటిలాగే అడిగింది రాజేశ్వరి. హహ, దాంట్లో ఏముందమ్మా? సరే, నీ గదిలోనే పడుకుంటానులే. తమిద్దరికీ భోజనం వడ్డిస్తున్న భూమి వైపు విషం నింపుకున్న కళ్ళతో చూస్తూ వంకరగా నవ్వింది రాజేశ్వరి. తినడం అయ్యాక విశ్వ తన గదిలోకి వచ్చాడు. 1 గంట సేపు ఏవేవో మాటలు చెప్పుకున్నాక ఇద్దరు నిద్రలకి ఉపక్రమించారు. రాత్రి 1 గంట అవుతున్న సమయంలో బెడ్ మీద నుండి లేచి కూర్చుంది రాజేశ్వరి. విశ్వ వైపు చూడగానే అతను ప్రశాంతంగా నిద్రపోతూ కనిపించాడు. అడుగులు అడుగు వేసుకుంటూ శబ్దం రాకుండా డోర్ ఓపెన్ చేసుకుని పై ఫ్లోర్లో ఉన్న విశ్వ గదిలోకి వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది రాజేశ్వరి. బెడ్ మీద అటువైపు తిరిగి నిద్రపోతూ కనిపించింది భూమి. బెడ్కి మరోవైపు విశ్వ నిద్రపోయే ప్లేస్లో ఉన్న దిండుని తీసుకొని భూమి వైపు వెళ్ళిన రాజేశ్వరి ఒక్కసారిగా ఆమె మొహం మీద దిండుతో నొక్కడం స్టార్ట్ చేసింది. 5 నిమిషాల పాటు అలాగే నొక్కినా భూమి కనీసం మిదిలించుకునే ప్రయత్నం కూడా చేయకపోతుంటే ఆశ్చర్యంగా దిండుని వెనక్కి తీసుకుని లైట్ స్విచ్ ఆన్ చేసింది రాజేశ్వరి. అంతే, అక్కడ కనిపించిన దృశ్యం చూసి అదిరిపడింది. అచ్చం భూమి హైట్ తన పర్సనాలిటీతో ఉన్న బొమ్మకి అంతకుముందు ఆమె కట్టిన చీరను చుట్టింది. ఇదేంటి? ఇక్కడ బొమ్మని ఎవరు పెట్టారు అని కంగారుగా అనుకుంటుంది రాజేశ్వరి. అదే సమయంలో డోర్స్ని దబేల్మని ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చారు విశ్వ, భూమి, దర్శన్, పోలీసులు. వాళ్ళని చూడగానే చెమటలు పట్టడం స్టార్ట్ అయ్యాయి రాజేశ్వరికి. నిన్ను నీ గదిలో పడుకోమని చెప్పి నువ్వెక్కడేం చేస్తున్నావమ్మా? అది విశ్వ, నేను అని తడబడుతూ మాట్లాడలేకపోయింది రాజేశ్వరి. అదేంటండి అలా అడుగుతున్నారు? మీరు కిందన పడుకున్నారు కదా, నేను గదిలో ఒక్కదాన్నే ఎలా ఉన్నానని అత్తయ్య చూడ్డానికి వచ్చారు కదా అత్తయ్య అని అమాయకంగా అడిగింది భూమి. అవును భూమి, నేను నిన్ను చూడడానికి వచ్చాను, అంతే అని ఏసీ గదిలో కూడా చెమటలు కారిపోతుంటే తుడుచుకుంటూ అంది రాజేశ్వరి. రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన తర్వాత కూడా ఏదో చెప్పి మేనేజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు చూసారా? మీ తెలివికి ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పకుండా ఉండలేకపోతున్నాను అన్నాడు దర్శన్. ఏయ్, ఎవరు నువ్వు? అసలేం మాట్లాడుతున్నావు? విశ్వ, ఏంటిది? విశ్వ, ఏంటిది? ఈ పోలీసులు ఎందుకు వచ్చారు? ఏం జరుగుతుంది ఇక్కడ అని గట్టిగా అడిగింది రాజేశ్వరి. ఆమెను సూటిగా ఒకసారి చూసి ఏం మాట్లాడకుండా ఆ గదిలో 4 వైపులా ఉన్న సీక్రెట్ కెమెరాస్ తీసుకొని
వెంటనే తన ల్యాప్టాప్కి కనెక్ట్ చేశాడు విశ్వ. అందులో రాజేశ్వరి భూమిని చంపాలనే ఉద్దేశంతో దిండుతో మొహం మీద నొక్కడం క్లియర్గా కనిపిస్తుంటే గొంతు తడారిపోయింది ఆమెకు. ఇప్పుడు బాగా అర్థమైందనుకుంటా మేమెందుకు వచ్చామని. అన్నాడు పోలీసు. నిండా మునిగాక చలెందుకు అనుకుందేమో. ఇక అమాయకంగా నటించడం మానేసి అందరి వైపు కోపంగా చూసింది రాజేశ్వరి. అంటే అందరికీ నా గురించి తెలిసిపోయిందన్నమాట. మాకు తెలిసి చాలా రోజులయ్యింది. పాపం మీకు వయసు మీద పడుతుంది కదా, అందుకే అంత త్వరగా ఈ విషయాన్ని క్యాచ్ చేయలేకపోయారేమో. ఎలా ఎలా తెలిసింది మీకు నా గురించి? చంద్రశేఖర్ అంకుల్ నన్ను కలిసి మాత్రమే వెళ్ళలేదు, జరిగిందంతా చెప్పారు. ఎలా చేయించాలనిపించిందమ్మా నీకిలా? నేను నీ కడుపున పుట్టిన కొడుకును కాదేమో కానీ కన్న కొడుకు ప్రేమను పంచాను కదా. నీకు మాత్రం ఎవరున్నారు నేను తప్ప? ఈ స్వార్థానికి బదులు మనం కలిసి ఉంటే అందరం చాలా సంతోషంగా ఉండేవాళ్ళం కదా. అని బాధపడుతూ అడిగాడు విశ్వ. మీరు పొరబడుతున్నారు విశ్వ. మీరు అనుకుంటున్నట్టు ఆవిడ ఒంటరి మనిషి కాదు. ప్రపంచానికి తెలియని ఆమె కుటుంబం మరొకటి ఉంది అన్నాడు పోలీస్ ఆఫీసర్. వాట్? మీరేం మాట్లాడుతున్నారు ఆఫీసర్? అని ఆశ్చర్యంగా అడిగింది భూమి. ఎస్ మిసెస్ విశ్వ. రాజారాం గారు చనిపోయిన కొద్ది రోజులకు ఈవిడ మరొకరితో సంబంధం పెట్టుకొని కొన్నాళ్లకు అతన్ని పెళ్లి చేసుకుంది. ఆ టైంలో ఈవిడ దొంగచాటు కాపురం చేస్తూ ప్రెగ్నెంట్ కూడా అయింది. రోజులు గడిస్తే మిస్టర్ విశ్వ ముందు తన గుట్టు రట్టవుతుందని ఆలోచించి స్టడీస్ పేరుతో ఆయన్ని అబ్రాడ్ పంపించి అక్కడ మరో కొడుకును కంది. మిస్టర్ విశ్వ ఆఫీస్ వర్క్తో వేరే దేశాలకు వెళ్ళినప్పుడు ప్రతిసారి గుడికి లేదా తీర్థయాత్రల పేరు చెప్పి తన రహస్య కుటుంబంతో హ్యాపీగా గడిపి వచ్చేది. ఇక్కడ నుండి చాలా పెద్ద మొత్తంలో డబ్బును కూడా అక్కడికి చేర్చి తన భర్తని కొడుకుని భోగభాగ్యాలతో చూసుకుంటుంది కూడా. అండ్ ఆ కొడుకు ఎవరో కాదు, మనకు ఆ కిల్లర్ పేరుతో దొరికిన అబ్బాయి. తన భర్త కొడుకుతో కలిసి విశ్వని చంపేసి ఆస్తి మొత్తం అనుభవించాలని ఆమె ప్లాన్ అంటూ వివరంగా చెప్పాడు పోలీస్ ఆఫీసర్. అదంతా విన్న తర్వాత కూడా రాజేశ్వరి మొహంలో ఎలాంటి భావం కనిపించలేదు విశ్వకి. అప్పటి వరకు ఏదో మూలన రాజేశ్వరి పట్ల ఉన్న బాధ ఆ క్షణం పటాపంచలైపోయింది అతనిలో. అమ్మో అమ్మో, ఎంత కిలాడివే నువ్వు ముసల్దానా! నా భర్త రాత్రింబవళ్ళు కష్టపడి సంపాదించిన ఆస్తినంతా దొబ్బేసి నువ్వు ఉంచుకున్న వాడికి పుట్టిన బిడ్డకి ఇచ్చేయాలనుకున్నావా? నువ్వంత చండాలంగా ఆలోచించావు కాబట్టే ఇలా అడ్డంగా దొరికిపోయావు. ఇప్పుడు నువ్వు, నీ మొగుడు, నీ కొడుకు కలిసి జైల్లో చిప్పకుడు కూర్చొని మెక్కండి అని కోపంగా తిట్టింది భూమి. ఎంత ధైర్యమే నీకు? నా కాలి గోటికి సరిపోని కుటుంబం నుంచి వచ్చి నా మీద నోరులేస్తున్నావా? హలో, నేను మిడిల్ క్లాస్ నుండి వచ్చిన మాట నిజమే గాని మా వాళ్ళు నాకు బోల్డ్ అంత సంస్కారం నేర్పించారు. అలా చూసుకుంటే నువ్వు నా కాలి దుమ్ముకు కూడా స్థాయి చేయవు. ఆఫీసర్, ఈవిడిని చూడటానికి నాకు చాలా అసహ్యంగా అనిపిస్తుంది. వెంటనే అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోండి. రేపు నేను స్టేషన్కు వచ్చి రిటర్న్ కంప్లైంట్ ఇస్తాను. కోర్టులో ప్రొడ్యూస్ చేసే టైంకి చంద్రశేఖర్ అంకుల్ కూడా వచ్చి సాక్ష్యం చెప్తారు. ఈ మనిషిని బ్రతుకున్నంత కాలం జైల్లోనే మగ్గిపోవాలి అని కోపంగా అన్నాడు. రాజేశ్వరి భూమి విశ్వాల వైపు చంపేసేలా చూస్తూనే ఆ ఇంటి ప్రతి అంగుళాన్ని పట్టి పట్టి చూస్తూ అదంతా తన చేయి జారిపోతున్నందుకు బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది రాజేశ్వరి. చెప్పినట్టుగానే మరుసటి రోజు స్టేషన్కి వెళ్ళి రిటర్న్ కంప్లైంట్ ఇచ్చాడు విశ్వ. సాక్ష్యాధారాలన్నీ పక్కాగా ఉండడంతో కోర్టు మెట్లెక్కిన మొదటి రోజే యావజ్జీవ కారాగార శిక్షను విధించారు జడ్జి గారు. ఇదంతా జరిగిన 2 రోజులు డిస్టర్బ్గా ఉన్నాడు విశ్వ. ఆ తర్వాత భూమి ప్రేమతో నార్మల్ అవ్వడానికి ఎంతో సమయం పట్టలేదు. భూమి ఎంతగానో ఎదురు చూసిన విశ్వ పుట్టినరోజు రానే వచ్చింది. విష్ యూ ఏ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే విశ్వ గారు. తన ఎదురుగా ఉన్న బెలూన్స్, లైట్స్, ఫ్లవర్స్ చూసి ఆ డెకరేషన్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యాడు విశ్వ. థ్యాంక్ యూ సో మచ్ రా. ఇదంతా నువ్వు ఒక్కదానివే చేసావా? హా, మీరు ఆఫీస్కి వెళ్ళాక మొదలు పెడితే ఇంటికి వచ్చే సమయానికి కంప్లీట్ అయింది. ఆ సెలబ్రేషన్లో తామిద్దరు మాత్రమే ఉన్నప్పటికీ ఇద్దరి మనసులోనూ సంతోషం నిండిపోయింది. ఇరువురికి ఆ ఏకాంతం ఎంతగానో నచ్చింది. విషెస్ మాత్రమేనా, గిఫ్ట్ లేదా అంటూ కొంచెం కొంటిగా అడిగాడు విశ్వ. ఎందుకు లేదు, ఉందిగా. మరెందుకు లేట్ అని ముందుకు వంగి ఆమె చెవిలో గుసగుస అడిగాడు విశ్వ. సిగ్గును అలానే మెయింటైన్ చేస్తూ
ఆ గదిలో మరోవైపునున్న కట్టెని పక్కకు తొలగించింది భూమి. కిందనే వేసిన మ్యాట్రెస్ మీద మల్లెలు గులాబీలు. చాలా బాగుంది నీ సర్ప్రైజ్ అండ్ గిఫ్ట్. ఇప్పుడు నువ్వు ఇచ్చిన గిఫ్ట్ని ఆస్వాదించి 9 నెలల తరువాత నీకు డబుల్ ధమాకాలో గిఫ్ట్ ఇస్తాను. డబుల్ ధమాకా ఏంటి? అంటూ అయోమయంగా అడిగింది భూమి. అమ్మా నాన్న ఇద్దరు కావాలి నాకు. ఒకరు వచ్చాక ఇంకొకరి కోసం వెయిట్ చేసి ఓపిక నాకు లేదమ్మా. అందుకే ఇద్దరిని ఒకేసారి దింపేద్దాం. అతని మాటలకి దేవతలు తదాస్తు పలికారేమో. 10 నెలల తరువాత లేబర్ రూంలో క్షణాల తేడాతో ముందు ఏడుస్తూ బాబు గొంతు, తర్వాత పాప గొంతు వినిపించాయి. కథ సమాప్తం. మరొక మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ.